వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట ఆర్ఎండ్బి బంగ్లాలో శనివారం నాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బచ్చోటి భాస్కర్ మరియు కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులకు పోలీసులు సకాలంలో సమాచారం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, సకాలంలో సమాచారం ఇచ్చి పాత్రికేయులకు సహకరించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని రాజంపేట ఏఎస్పీని వారు కోరారు. ఏఎస్పీ సార్ గారికి మేము విన్నతులు ఒకటే చెప్తున్నాం. మా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పనిచేస్తున్న మీడియాకు ఎప్పుడు ఏం జరిగిన కూడా స్టేషన్ ప్రజలు మాకు సమాచారం ఇచ్చి మాకు సాధించకపోతున్నాం. ఏదైనా వార్త మిస్ అయితే పైనుంచి మా యాజమాన్యం ఎందుకు పంపడం లేదు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. కావున మాకు సమాచారం ఇచ్చి సహకరిస్తే కూడా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. రాజంపేట ప్రెస్ క్లబ్ తరఫున ఏఎస్పీ సార్ వారికి నమస్కారం. సార్ మా చిన్న ఒక విన్నపం. గతంలో రాజంపేట పోలీసులు మీడియా మిత్రులతో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఏ చిన్న సమాచారం వచ్చినా మాకు అందజేస్తూ ఉన్నారు. మేము కూడా పోలీసులతో చాలా గౌరవంగా వ్యవహరిస్తూ ఉన్నాం. బాగుంది సార్. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో ఒక పేపర్లో ఏదైనా వార్త వస్తే ఇంకొక రాయకుంటే మీరేం చేస్తారని మా యాజమాన్యం కూడా మా పైన ఒత్తిడి ఉంది. కాబట్టి మాకు సరైన సమాచారం అందడం లేదు సార్. ఏదన్నా అడిగితే 5-6 సార్లు ఫోన్ చేస్తే కానీ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ 5-6 సార్లు ఫోన్ కొడితే ఏమయ్యా నేను బిజీగా ఉన్నా, నేను మోడీ కంటే కూడా ఎక్కువ బిజీ అని ఒక అధికారి ఒక కానిస్టేబుల్ అనడం కూడా జరిగింది. అంతేకాకుండా కొంతమంది పీకార్ పోలీసులు మన అక్కడ ఉన్నారు సార్ రాజంపేటలో. వాళ్ళు ఏందన్నా అడిగితే మాకు మా చిన్నాయన మా మామ వీళ్ళంతా మాకు పొలిటికల్ లీడర్లు ఏందయ్యా ఇది విలేకరైతే ఏమి నీకు చెప్పాలనా అనే విధంగా వ్యవహరిస్తున్నారు సార్. దయవుంచి ఇలాంటివన్నీ గమనించి వీళ్ళపైన తగు చర్యలు తీసుకొని విలేకరులకు సరైన సమాచారం అందే విధంగా మాకు సహకరిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ప్రెస్ క్లబ్ తరఫున అడిషనల్ ఎస్పీ గారికి వినతి ఏమనగా, మేము గత కొన్ని రోజుల నుంచి రాజంపేట వార్తలకు సంబంధించి పోలీస్ స్టేషన్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి సమాచారం సరిగా ఇవ్వడం లేదు. ఏమైనా అడిగితే మేము చాలా బిజీగా ఉన్నాము, మీరే వచ్చి మాట్లాడండి, అప్పుడు కానీ మాకు చెప్పలేము ఈ విషయాలన్నీ అని కొంతమంది పోలీసులు చెప్తున్నారు. మేము ప్రతిసారి పోలీస్ స్టేషన్ వచ్చి సమాచారం అడగాలంటే మాకు కూడా కొన్ని పనులు ఉంటాయి. ఆ జాప్యంతో మేము ఫోన్ చేయాల్సి వస్తుంది. అడిషనల్ ఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి వాళ్ళు సమాచారం చెప్తారు. సమాచారం ఉన్న కానిస్టేబుల్ మాత్రం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. 5-6 సార్లు చేసినా కూడా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇలాంటి సమస్యలను ఎదురు కాకుండా మీరు దానిపై చర్యలు తీసుకోవాలని మా ప్రెస్ క్లబ్ తరఫున మేము కోరుతున్నాం.